ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ, యు ఆర్ ఆల్ సేఫ్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయం ముందు కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. I waited patiently for the Lord. He inclined to me and heard my cry. He drew me up from the pit of destruction, out of the Meribah, and set my feet upon a rock. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమందు దేవుడు మనం ఎటువంటి శ్రమల్లో నుంచి అయినా, ఎటువంటి గుంటలో పడినట్టు బాధల్లోనైనా దేవుడు మనల్ని లేపి కాపాడేదానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరంతా నిబ్బరంగా ఈ దినమంతా దేవుని ఆశీర్వాదాలతో ఉండాలని ప్రభువును ఆశిస్తూ ప్రభు పేట మనం చేసుకుంటున్నాం. మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రం. అవును స్వామి, అనేకమైనటువంటి శ్రమల నుంచి మమ్మల్ని కాపాడే దేవుడు అని ప్రార్థన చేస్తూ, కష్టాల్లో కంటతడితో ఉన్నటువంటి ప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తూ, అట్టి బిడ్డలందరినీ నీవు కాపాడి పోషిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.